లైఫ్లో నువ్వు చూసిన బెస్ట్ టీవీ షో ఏంటి అని అడిగితే నాకు బ్రేకింగ్ బ్యాడ్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, సొప్రానోస్ ఇలా కొన్ని పేర్లు గుర్తొస్తాయి. నాకే కాదు చాలా మందికి ప్రెస్టీజ్ టీవీ అంటే ఏంటో పరిచయం చేసినటువంటి సిరీస్లు ఇవన్నీ. అందుకే వరల్డ్ వైడ్ గా ఈ వెబ్ సిరీస్లు అన్నిటికీ కల్ట్ స్టేటస్ ఉంది. అఫ్ కోర్స్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాస్ట్ సీజన్ కొంతమందికి నచ్చలేదు అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 10 to 15 years బ్యాక్ రిలీజ్ అయినవి. ఇప్పుడు రీసెంట్ గా ఈ ప్రెస్టీజ్ క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నటువంటి సిరీస్లు తక్కువనే చెప్పాలి. కానీ లాస్ట్ 4 years లో ఓటీటీల్లో కొన్ని అమేజింగ్ బ్రిలియంట్ వెబ్ సిరీస్లు వచ్చినాయి. కంటెంట్ సాచురేషన్ వల్ల కొంతమంది వీటిని మిస్ అయి ఉండొచ్చు. సో సపరేట్గా 2020 తర్వాత బెస్ట్ వెబ్ సిరీస్లు అన్నిటినీ ఈ వీడియోలో మీకు రికమెండ్ చేస్తాను. ముందుగా లెట్ స్టార్ట్ విత్ నెంబర్ 1, షోగన్. రీసెంట్ టైమ్స్లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో ఆడియన్స్ని అట్రాక్ట్ చేసినటువంటి హిస్టారికల్ డ్రామా షోగన్. ఇందులో 16th century ఫ్యూడల్ జపాన్ మెయిన్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. అక్కడికి వచ్చినటువంటి ఒక బ్రిటిష్ నావిగేటర్ని బంధిస్తారు. జపాన్లో అధికారం కోసం చాలా మంది రాజులు పోటీ పడుతూ ఉంటారు. సో వీళ్ళందరి మధ్య ఈ ఇంగ్లీష్ నావిగేటర్ ఎలా సర్వైవ్ అయ్యాడు అనేది మెయిన్ స్టోరీ. సింపుల్గా చెప్పాలంటే షోగన్ అనేది ఒక బ్యూటిఫుల్ అండ్ బ్రూటల్ డ్రామా. పాలిటిక్స్ తో పాటు ఎపిక్ లెవెల్ యాక్షన్ బ్యాటిల్స్ కూడా మనకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. అన్నిటికీ మించి ఈ కథలో క్యారెక్టర్లు కానీ రైటింగ్ కానీ అప్పుడున్నటువంటి కల్చర్ని చాలా డీటెయిల్డ్గా చూపిస్తాయి. ఫస్ట్ కొన్ని ఎపిసోడ్స్లో వరల్డ్ బిల్డింగ్ వల్ల పేసింగ్ కొంచెం స్లో ఉండొచ్చు, కానీ ఒక్కసారి స్టోరీ కనెక్ట్ అయిన తర్వాత చాలా అడిక్టివ్గా ఉండే వెబ్ సిరీస్ ఇది. రీసెంట్గా ఎమ్మీ అవార్డ్స్ని కూడా ఫుల్ స్వీప్ చేసిన ఒక బ్రిలియంట్ పీరియాడిక్ స్టోరీ షోగన్. హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది, తప్పకుండా చూడండి. తర్వాత నెంబర్ 2, ద బేర్. ఒక రెస్టారెంట్ కిచెన్లో ఇంత డ్రామా అండ్ కేయోస్ ఉంటుందని బేర్ వెబ్ సిరీస్ చూసేదని నాకు తెలీదు. యాక్చువల్గా ఈ సిరీస్కి బెస్ట్ కామెడీ కేటగిరీలో ఎమ్మీ అవార్డులు వచ్చినాయి. కానీ కామెడీ కంటే కూడా ఒక కేయోటిక్ డ్రామా లాగానే ఆడియన్స్కి గుర్తుండిపోద్ది. కదేంటంటే కార్మెన్ అనే ఒక సెలబ్రిటీ షెఫ్ తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ అన్నయ్య రెస్టారెంట్ని టేక్ ఓవర్ చేసుకుంటాడు. అక్కడి నుండి తన పర్సనల్ ట్రామాని, ప్రొఫెషనల్ ఫెయిల్యూర్స్ని ఎలా డీల్ చేశాడు అనేదే కథ. ద బేర్ సిరీస్లో స్పెషాలిటీ ఏంటంటే తక్కువ డ్యూరేషన్లో చాలా ఫాస్ట్గా ఎపిసోడ్స్లో ఒక ఇంటెన్సిటీని క్రియేట్ చేశారు. ఇలాంటి స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ని చాలా తక్కువ వెబ్ సిరీస్లో మనం చూస్తాం. లీడ్ రోల్ చేసిన జెరెమీ అలెన్ వైట్తో పాటు సపోర్టింగ్ కాస్ట్ ప్రతి ఒక్కళ్ళ యాక్టింగ్ ఆన్ పాయింట్ ఉంటుంది. రీసెంట్గా సీజన్ 3 కూడా రిలీజ్ అయింది. ఒకసారి స్టార్ట్ చేస్తే ఆ క్యారెక్టర్ జర్నీకి అడిక్ట్ అయిపోతాం. హాట్స్టార్లో ఉంది, ట్రై చేయండి. తర్వాత నెంబర్ 3, బేబీ రైన్డేర్. ఈ షోని రికమెండ్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే ఇది టిపికల్ కామెడీ లేదా రెగ్యులర్ డ్రామా కాదు, కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ఉండే సెమీ ఆటోబయోగ్రఫికల్ స్టోరీ. సో బీ రెడీ టు గెట్ అన్కంఫర్టబుల్. కానీ ఈ బేబీ రైన్డీర్ చూడడం స్టార్ట్ చేస్తే మాత్రం ఆపడం చాలా కష్టం. వెరీ అడిక్టివ్ అండ్ అరెస్టింగ్ డ్రామా అని చెప్తాను. ఇందులో ప్లాట్ ఏంటంటే లండన్లోని ఒక కమీడియన్ లైఫ్లో రియల్గా జరిగినటువంటి స్టాకింగ్ స్టోరీయే ఈ బేబీ రైన్డీర్. మార్థా అనే ఒక అమ్మాయి హీరో వెనకాల పడుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేదే అసలైన స్టోరీ. ఈ బేబీ రైన్డీర్లోని యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇదొక ఛాలెంజింగ్ అండ్ థాట్ ప్రొవోకింగ్ వెబ్ సిరీస్. ఇది చూస్తే మెయిన్గా మెంటల్ హెల్త్కి సంబంధించినటువంటి కాన్వర్జేషన్ స్టార్ట్ అవుద్ది. సో నెట్ఫ్లిక్స్లో ఉంది, అసలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ నెంబర్ 4, బీఫ్. ఒక చిన్న ఇన్సిడెంట్ ఇద్దరి జీవితాలని ఎలా తలకిందులు చేస్తుంది అనేది ఈ బీఫ్లోని మెయిన్ స్టోరీ. బాగా డబ్బున్న బిజినెస్ ఉమెన్కి అలాగే ఒక సాదాసీదా కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్కి మధ్య జరిగేటువంటి ఈగో వారే బీఫ్ సిరీస్లోని మెయిన్ స్టోరీ. బేసిక్గా మనుషుల్లో ఉండే యానిమల్ నేచర్ని, యాంగ్జైటీని ఈ సిరీస్లో ఒక క్రైమ్ కామెడీ ఫార్మాట్లో చూపించారు. జస్ట్ అరగంట డ్యూరేషన్ ఉండే ఒక్కో ఎపిసోడ్లో క్యారెక్టర్ డెవలప్మెంట్ని అలాగే సోషల్ అండ్ సైకలాజికల్ కామెంటరీని కూడా ఇంక్లూడ్ చేసి ఒక వైల్డ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే వెబ్ సిరీస్ ఇది. స్టోరీతోనూ క్యారెక్టర్లతోనూ కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుద్ది, కానీ మొదటి 2 ఎపిసోడ్లు చూసిన తర్వాత మాత్రం సిరీస్ మొత్తాన్ని ఫినిష్ చేసేస్తారు. అంత ఎంగేజింగ్గా ఉంటుంది. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ రైటింగ్ కానీ మంచి క్వాలిటీతో మెయింటైన్ చేశారు. నెట్ఫ్లిక్స్లో ఉంది, తప్పకుండా చూడండి. నెక్స్ట్ నెంబర్ 5, బ్లూ ఐ సమురై. రీసెంట్ టైమ్స్లో నేను చూసిన బెస్ట్ యానిమే వెబ్ సిరీస్ ఇది. స్టోరీ ఏంటంటే మిజు అనే ఒక అమ్మాయి ఏన్షియంట్ జపాన్లో తన రివెంజ్ కోసం చేసే జర్నీయే ఈ బ్లూ ఐ సమురాయ్లోని మెయిన్ స్టోరీ. ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ కానీ యానిమేషన్లో డీటెయిలింగ్ కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. వైలెన్స్ని కూడా చాలా బ్యూటిఫుల్గా బ్రూటల్గా పిక్చరైజ్ చేశారు. ప్రతి ఎపిసోడ్లో ఏదో ఒక అడ్వెంచర్ ఉంటుంది. వరల్డ్ బిల్డింగ్ కూడా చాలా ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ని అందిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బ్లూ ఐ సమురాయ్ ఈజ్ ద బెస్ట్ విజువల్ ఫీస్ట్. యానిమేషనే కదా అని చెప్పి తక్కువ అంచనా వేయకండి. లైవ్ యాక్షన్ని మించి ఫైట్స్ బ్రిలియంట్గా ఉంటాయి. సో మీకు గనక సమురాయ్ టైప్ స్టోరీస్, హిస్టారికల్ అడ్వెంచర్స్ నచ్చితే నెట్ఫ్లిక్స్లో ఉన్న ఈ బ్లూ ఐ సమురాయ్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ నెంబర్ 6, ద లాస్ట్ ఆఫ్ అస్. జాంబీ టైప్ సినిమాలు, సిరీస్లు చాలా చూసే ఉంటాం.
కానీ కథలోను క్యారెక్టరైజేషన్లోను ఈ లెవెల్ డెప్త్ని డీటెయిలింగ్ని మెయింటైన్ చేయడం మాత్రం మామూలు విషయం కాదు. ఎగ్జాజరేషన్ అనిపించవచ్చు కానీ లాస్ట్ ఆఫ్ అస్లో మాత్రం ఒక్కో ఎపిసోడ్ ఒక్కో మాస్టర్ పీస్ అనడంలో తప్పులేదు. ఇది ఒక హై క్వాలిటీ స్టన్నింగ్ వెబ్ సిరీస్. యాక్చువల్గా దీన్ని ఒక వీడియో గేమ్ నుండి అడాప్ట్ చేసుకున్నారు. అమెరికాలోని పోస్ట్ అపోకలిప్టిక్ ప్రపంచంలో ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్ తన డాటర్ వయసు ఉన్నటువంటి టీనేజ్ అమ్మాయిని కాపాడడానికి ఏం చేశాడు అనేదే మెయిన్ స్టోరీ. ఇందులో జాంబీ యాక్షన్ కంటే కూడా హ్యూమన్ డ్రామాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో అల్టిమేట్గా మీకు హాంటింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే వెబ్ సిరీస్ ఇది. స్టోరీ టెల్లింగ్లోను, క్యారెక్టర్ డెవలప్మెంట్లోను, ముఖ్యంగా అడాప్టేషన్లోను ఒక మాస్టర్ క్లాస్ అని చెప్పాలి. జియో సినిమాలో ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. తర్వాత నెంబర్ 7 టెడ్ లాసో. అల్టిమేట్ ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ ఇది. యాపిల్ టీవీలో ఉండడం వల్ల మన ఇండియాలో ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదేమో కానీ ఫీల్ గుడ్ సిట్ కామ్స్ని ఇష్టపడే వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ఇది. కథ ఏంటంటే టెడ్ అనే ఒక అమెరికన్ ఫుట్బాల్ కోచ్ని ఒక బ్రిటిష్ సాకర్ టీమ్ని మేనేజ్ చేయడం కోసం హైర్ చేసుకుంటారు. కానీ మనోడికేమో సాకర్తో పెద్దగా పరిచయం లేదు. కాకపోతే ఈ టెడ్ తన పాజిటివ్ యాటిట్యూడ్తో అందరికీ కనెక్ట్ అయిపోతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వెబ్ సిరీస్ మనల్ని నవ్విస్తూనే అప్పుడప్పుడు ఎమోషన్ అయ్యేలా కూడా చేస్తుంది. ఇలాంటి ఫీల్ గుడ్ స్టఫ్తో పాటు రియలిస్టిక్గా జెన్యూన్గా మన హార్ట్కి టచ్ అయ్యే సీన్లు కూడా చాలా ఉంటాయి. సో ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లీ హార్ట్ వార్మింగ్ వెబ్ సిరీస్ చూడాలి అనుకుంటే టెడ్ లాసో ఈజ్ ద బెస్ట్ ఆప్షన్, మిస్ అవ్వకండి. నెక్స్ట్ నెంబర్ 8 సెవరెన్స్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే కాన్సెప్ట్ని మనం చాలాసార్లు వినే ఉంటాం కదా. ఈ ఐడియాని తీసుకుని ఒక మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్లా కన్వర్ట్ చేస్తే అదే సెవరెన్స్. ఇందులో ప్రెమిస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆఫీస్లో పనిచేసేటప్పుడు బయట ఉన్నటువంటి పర్సనల్ లైఫ్ గుర్తు రాకుండా ఉండడానికి ఒక ప్రొసీజర్ని ఫాలో అవుతారు. దీనికి కూడా ఒక బలమైన రీజనింగ్ ఉంటుంది. వినడానికి చూడడానికి కూడా వియర్డ్గా ఉండే ఈ వెబ్ సిరీస్ మొత్తం చూసిన తర్వాత అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మీ మైండ్ బ్లాక్ అవుద్ది. ఎందుకంటే సైకలాజికల్గా మనందరిలోనూ ఉండేటువంటి డిఫరెంట్ డీప్ ప్లేయర్స్ని టచ్ చేసే వెబ్ సిరీస్ ఇది. నేనైతే సెకండ్ సీజన్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. యాపిల్ ప్లస్లో ఉంది, తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెంబర్ 9 ద వైట్ లోటస్. ఇది ఒక యాంథాలజీ వెబ్ సిరీస్. అంటే ఒక్కో సీజన్లోనూ ఒక్కో డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. కాకపోతే అన్నిట్లోనూ కామన్ థీమ్ ఏంటంటే రిచ్ పీపుల్ ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తారు, వాళ్ళ జీవితాల్లో ఉండేటువంటి డార్క్ అండ్ ట్విస్టెడ్ ఐడియాలజీ ఏంటి అనేది ఇందులో కదా. వైట్ లోటస్ రైటింగ్ అండ్ యాక్టింగ్ పరంగా వెరీ వెల్ మేడ్ వెబ్ సిరీస్. ముఖ్యంగా క్యారెక్టర్లు కానీ వాళ్ళ సైకాలజీ కానీ మనల్ని నవ్విస్తూనే డీప్ లెవెల్లో ఆలోచింపజేసేలా ఉంటుంది. బేసిక్గా ఈ వైట్ లోటస్ మనిషి సోషల్ యానిమల్ అనే చేదు నిజాన్ని ఫన్నీగా థాట్ ప్రొవోకింగ్గా చూపిస్తుంది. రిచ్ వర్సెస్ పూర్ థీమ్లో మనం చాలా రకాల స్టోరీస్ని చూసే ఉంటాం. కానీ వైట్ లోటస్ లాంటి షార్ప్ సెటైర్లు మాత్రం చాలా అరుదుగా వస్తాయి. కాబట్టి జియో సినిమాలో ఉన్న ఈ యాంథాలజీ వెబ్ సిరీస్ని మిస్ అవ్వకండి. తర్వాత నెంబర్ 10 ద రిహార్సల్. రియాలిటీకి ఫ్యాంటసీకి మధ్య ఉండేటువంటి ఒక సన్నటి గీత మీద డ్యాన్స్ చేసే బ్రిలియంట్ వెబ్ సిరీస్ ద రిహార్సల్. అంటే ఇందులో మనం చూసేది నిజంగా జరిగిందే, కాకపోతే ఆ నిజాన్ని కూడా మ్యానిపులేషన్తో రియాలిటీ షో లాగా ట్రీట్ చేయడం కొత్తగా ఉంటుంది. ఇందులో పాయింట్ ఏంటంటే నేథన్ అనే ఒక టీవీ షో హోస్ట్ లైఫ్లో జరగబోయే ఇన్సిడెంట్స్ని ముందుగానే రిహార్సల్ చేసి మ్యానిపులేట్ చేద్దాం అనుకుంటాడు. అంటే తను కలవబోయే మనుషులు మాట్లాడే మాటలు ప్రతి దాన్ని కూడా రిహార్సల్ చేసి ఓవర్గా ప్రిపేర్ అవుతాడు. ఈ విచిత్రమైన క్వాలిటీ వల్ల రిజల్ట్ ఎలా ఉంటుంది అనేదే రిహార్సల్లోని మెయిన్ స్టోరీ. యాక్చువల్గా ఈ వెబ్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కొంచెం కష్టమే. చూస్తే కానీ ఆ పాయింట్ ఏంటో పర్పస్ ఏంటో మీకు అర్థం కాదు. కానీ చాలా క్రియేటివ్గా ఉంటుంది. రియాలిటీ టీవీ షోస్ బౌండరీని పుష్ చేసే వెబ్ సిరీస్ ఇది. తప్పకుండా ట్రై చేయండి. జియో సినిమాలో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 11 స్క్విడ్ గేమ్. ఈ సిరీస్ గురించి ఇప్పుడు స్పెషల్గా చెప్పక్కర్లేదు, ఎందుకంటే వరల్డ్ వైడ్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. కొరియన్ వెబ్ సిరీస్లో తప్పకుండా చూడాల్సినటువంటి మోస్ట్ వైలెంట్ అండ్ బ్రిలియంట్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్. కథ ఏంటంటే చావు నుండి తప్పించుకోవడానికి మిలియన్స్ సంపాదించడానికి కొంతమంది ఒక గేమ్ ఆడాల్సి ఉంటుంది. అదే స్క్విడ్ గేమ్. చిన్న ప్రెమైసే కానీ రైటింగ్తోనూ మేకింగ్తోనూ ఒక అరెస్టింగ్ డ్రామా లాగా కన్వర్ట్ చేశారు. త్వరలోనే సెకండ్ సీజన్ కూడా రాబోతుంది. షాకింగ్గా థ్రిల్లింగ్గా ఉండే ఈ వెబ్ సిరీస్ ఖచ్చితంగా మీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. నెట్ఫ్లిక్స్లో ఉంది, ఒకవేళ చూడకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్గా నెంబర్ 12 స్లో హార్సెస్. ఇదొక బ్రిటిష్ స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్. జనరల్గా ఇలాంటి స్పై అండ్ ఎస్పియోనాజ్ టైప్ కథలు చాలా గ్లాసీగా పాష్గా ఉంటాయి. కానీ ఈ స్లో హార్సెస్ మాత్రం రూటెడ్గా రియలిస్టిక్గా ఉంటుంది. కథ ఏంటంటే ఫేడ్ అవుట్ అయిపోయి సరిగ్గా పనిచేయనటువంటి స్పైస్ అందరినీ ఒక స్పెషల్ డిపార్ట్మెంట్కి షిఫ్ట్ చేస్తారు. సో అక్కడ ఉన్న వాళ్ళు తమని తాము ఎలా ప్రూవ్ చేసుకున్నారో అనేది మెయిన్ స్టోరీ. ఇందులో జాక్సన్ ల్యాంబ్ అనే క్యారెక్టర్ మనకి బాగా కనెక్ట్ అవుద్ది. ముఖ్యంగా ఇందులో గ్యారీ ఓల్డ్మన్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం ప్యూర్ క్లాస్ యాక్ట్ అని చెప్పాలి. ఈ స్లో హార్సెస్ కి స్టార్టింగ్ లో అంత బజ్ లేదు, కానీ స్లోగా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది.
రైటింగ్లో రీసెంట్గానే ఎమ్మీ అవార్డుని కూడా గెలుచుకుంది. బ్లాక్ కామెడీతో పాటు ఒక థ్రిల్లింగ్ యాక్షన్ని, క్యారెక్టర్ డెవలప్మెంట్ని బ్యాలెన్స్ చేసే వెబ్ సిరీస్ ఇది. ఏదైనా డిఫరెంట్ స్పై థ్రిల్లర్ చూడాలి అనుకుంటే యాపిల్ టీవీ ప్లస్లో ఉంది, మిస్ అవ్వకండి. సో మూవీ లవర్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ లిస్ట్లో లేని మీ ఫేవరెట్ వెబ్ సిరీస్లు ఏంటో కింద కామెంట్స్లో అందరితోనూ పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.